ఓకే ఓకే. సో మాధవ్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ అన్నగారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఏంటి స్టే అయితే రాలేదు 2 సార్లు మీకు? అవును వాస్తవం, కానీ తుది తీర్పులో మేము విజయం సాధించబోతున్నాం. తుది తీర్పు ఏముంది ఇంకా 2-3 రోజులు అయితే నామినేషన్స్ అయిపోయిన తర్వాత మళ్ళా సబ్జెక్టు ఎలక్షన్ అవుట్కమ్ అంటారు. మహారాష్ట్రలో ఎన్నికలు అయిన తర్వాత కూడా తీర్పు వచ్చింది, మీ అందరికి తెలుసు కదా. ఇక్కడ జరగదు అనుకుంటున్నా, రేపే నామినేషన్ స్టార్ట్ కాబట్టి 100% రేపు గెలవబోతా ఉన్నాం కేసు. ఇప్పుడు సింఘ్వి గారు మాట్లాడినట్టు మాటలలో కూడా ఎక్కువ ఏమి బలం ఏం లేదు. వాళ్ళు సీనియర్ న్యాయవాది కానీ తను మాట్లాడినంత పెద్ద బలం లేదు. రెండోది కూడా ఏజీ గారు కూడా ఒక అబద్ధం మాట్లాడారు. మేము నోటిఫికేషన్ గతంలో ఇచ్చిన ఏదో చెప్పిండు, అది అంటే కొద్దిగా అలా మిస్టేక్లు చాలా ఉన్నాయి. చూద్దాం సార్, ఏదేమైనా ధర్మం గెలుస్తుంది. 50% రాజ్యాంగం మీద నమ్మకం ఉన్న వాళ్ళందరూ కూడా రాజ్యాంగం ఏదైతే 50% దాటవద్దని ఏదైతే సీలింగ్ ఉందో ఖచ్చితంగా అదే నెగ్గుతుందనే మా భావన. అంటే ఇవాళ కోర్టు మీ అడ్వకేట్ అనుకుంటా ఆల్రెడీ అఫిడవిట్ లో చెప్పిన దాన్ని మళ్ళీ ఎందుకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నారని అంది. సారీ, ఆల్రెడీ అఫిడవిట్ లో చెప్పిన ఆర్గ్యుమెంటే మళ్ళీ ఎందుకు వినిపిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేసింది కదా మీ అడ్వకేట్ మీదనేనా? అయితే బెంచ్ మారింది కాబట్టి ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి ఉంటుంది. అంతమందుకున్న జడ్జి వాళ్ళు ఉంటే అది అడగకపోతుండే, కొత్త జడ్జి కాబట్టి మనం ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ చెప్పాల్సి ఉంటుంది కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు మొన్న స్టే రాలేదు, సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది, ఇవాళ స్టే రాలేదు, రేపు నామినేషన్స్ అని తెలుసు హైకోర్టుకు. ఓకే, ఇప్పుడు రేపు ఎల్లుండి రేపు కూడా కంప్లీట్ అవుతాయో లేదో. మధ్యాహ్నం 2:30 అన్నారు ఆర్గ్యుమెంట్స్, కోర్టు ఉండేది 4:15. ఓ గంటన్నరలో మళ్ళీ ఇంతమంది ఆర్గ్యుమెంట్స్ కావు. ఇంప్లీడ్ చాలా మంది అయినారు, పిటిషనర్స్ చాలా మంది ఇంప్లీడ్ అయినారు కేసులో. వాళ్ళందరూ ఆర్గ్యుమెంట్స్ కావాలంటే ఇంకా 2-3 రోజులు పట్టేటట్టుంది. ఆలోపు కాస్త పుణ్యకాలం గడిచిపోద్ది. పుణ్యకాలం ఏం గడిచిపోదు, రేపు పుణ్యకాలం అవుతుంది. మీరు మొదటగా మేము పిటిషన్ వేసినప్పుడు కోర్టు మీరు ఎందుకు నోటిఫికేషన్ రాకముందుకు వచ్చారని అనుకుంటూ మీకు అవకాశం ఇస్తామని అవకాశం ఇస్తామని చెప్పడం జరిగింది. అవకాశం మేము వినియోగించుకున్నాం. సేమ్ సుప్రీంకోర్టులో కూడా అదే జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి కేసు మీరు ఎందుకు వచ్చిరని చెప్పింది. ఒకవేళ రేపు ఇక్కడ ఏమైనా ఇబ్బంది అయితే మేము సుప్రీంకోర్టు తట్టడానికి మాకు ఈజీగా ఉంటుంది. అక్కడ తలుపులు తీసినాం మేము. సుప్రీంకోర్టు ఉన్నటువంటి జడ్జిలందరూ కూడా ఈరోజు తెలంగాణ వైపు చూడడానికి అవకాశం మేము కల్పించినాం. ఇక్కడ జడ్జిమెంట్ ఏ విధంగా వస్తుంది, దేని మీద ఉంటుంది, ఏ స్టేట్ ఏ హైకోర్టు అయినా కూడా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కు లోబడే ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో ఏం జరుగుతుంది, జడ్జిమెంట్ల మీద ప్రెజర్ చేయడానికో లేకపోతే ఇక్కడ వాదనలు వినిపించడానికి మేము అక్కడ తట్టడం జరిగింది. ఈ రోజు కూడా వాళ్ళు ఏదైనా స్టే ఇవ్వాలి అంటారు. స్టే ఇవ్వకున్నా కూడా ప్రజలకు అర్థమవుతుంది. ఎందుకంటే ఎన్నికల మహారాష్ట్రలో కూడా అది జరిగింది. ఇప్పుడు ఒక స్టే ఒక రోజు లేకపోతే 2 రోజులు వేచి చూడండి అని ఎన్నిక కమిషన్ చెప్పవచ్చు. కానీ ఎన్నికల కమిషన్ డైరెక్షన్ చేయలేదంటే జడ్జిమెంట్ ఏంటంటే మళ్ళీ ఒకసారి ఎన్నికలు జరిగిన తర్వాత జడ్జిమెంట్ వేరే రకంగా వస్తే ఈ ఎన్నికల ప్రభుత్వానికి ఖర్చు, అక్కడ ప్రజలు కూడా ఎవరైతే నిలబడ్డారో వాళ్ళందరూ కూడా అన్యాయం జరిగే పరిస్థితి ఉంటది. సరే, ఈ తుది తీర్పు 1-2 రోజులు వచ్చే అవకాశం ఉందని మీరే అంటారు. ఆ 2 రోజులనే వెయిట్ తుది తీర్పాలకు అవకాశం ప్రభుత్వానికి వైపు ఉందని మీ భావన ఉండొచ్చు. ఒకవేళ ఇక్కడ ఏమున్నా కూడా మేము సుప్రీంకోర్టు తట్టడానికో సుప్రీంకోర్టులో తెలుసుకోవడానికో సంసిద్ధంగా ఉన్నాం సార్. ఓకే, అంటే ఇక్కడ మధ్యంతర ఉత్తర్వు రాకపోతే, ఎందుకంటే ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ అయితే ఇప్పుడప్పట్లో కంప్లీట్ కావు. కానీ ఇప్పుడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఇవ్వందే మీరు సుప్రీంకోర్టు పోరాదు కదా. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వు ఒక 2-3 రోజులు అయితే ఫస్ట్ ఫేజ్ నామినేషన్స్ కూడా అయిపోతాయి. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యి నామినేషన్ అయిన తర్వాత ఇంటర్ఫేర్ కారాదు సార్. లేదు సార్, ఎన్నికలకు దీనికి సంబంధం లేదు. కాబట్టి ముందు రోజు కూడా అదే చెప్పారు. మీరు ఒకవేళ ఫర్దర్ ముందు పోయినా కూడా మేము ఇన్వాల్వ్ అవుతాం అని చెప్పి మెరిట్ ఇస్తాం వాళ్ళకని చెప్పడం జరిగింది. రేపు అదే జరుగుతుంది. ఎన్నికలకు ఫస్ట్ షెడ్యూల్ అయిపోయినా ఎన్నిక జరిగినా కూడా ఖచ్చితంగా ఈ కేసు నెగ్గుతుంది. 50% ఏదైతే ఉందో 50% దాటవద్దని ఉందో అది ఖచ్చితంగా నెగ్గే కేసే. కాబట్టి అది ప్రజలకు ఇబ్బంది జరుగుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి. రేపు నోటిఫికేషన్ ఇచ్చినో ఎల్లు నోటిఫికేషన్ తొందరపాటు పడితే ప్రభుత్వానికి ప్రజల అసహనాన్ని ప్రజలందరూ కూడా ప్రభుత్వం మీద అసహనాన్ని చూపించేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు రేపు నామినేషన్స్ ఉంటాయని కోర్టుకు తెలుసు, అయినా స్టే ఇవ్వలేదంటే
మీ కేసులో మెరిట్ లేనట్టే కదా? అదే సార్ మీ ఆర్గ్యుమెంట్ మొత్తం వింది, అవును విన్న తర్వాత కూడా స్టే లేదంటే మెరిట్ లేనట్టే కదా? మొదటి రోజు సార్ స్టే ఇవ్వనంత మాత్రంలో మా ఆర్గ్యుమెంట్ లో బలం లేదని మెరిట్ లేదని మీరు అనుకోవద్దు. వ్యతిరేకంగా కూడా వాళ్ళు చెప్పలేదు మమ్మల్ని, లేకపోతే రద్దు చేసుకోమనో కాదు. ఇప్పుడు సబ్జెక్ట్ ఫైనల్ అవుట్కమ్ ఎలక్షన్ అయిన తర్వాత ఫైనల్ అవుట్కమ్ అన్నారనుకోండి, సుప్రీంకోర్టు ఉంది కదా సార్, ఎలక్షన్ అయిపోయినాక నేను అదే చెప్తాను సార్, ఎలక్షన్ అయిపోయినాక కూడా ఈ కేసు నెగ్గుతుంది. అప్పుడు ప్రజలు ఇబ్బంది పడతారు, ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ప్రజలు కూడా ఆర్థికంగా ఇబ్బంది పడతారు కదా, ప్రభుత్వం కూడా ప్రభుత్వ ఖర్చులు అవుతాయి కదా. మరి ఇంకే దాట వేస్తాము దాన్ని లాగుతాం అంటే కూడా న్యాయస్థానాల మీద కూడా చాలా మందికి ఏం వ్యతిరేకత వస్తుంది, నమ్మకం పోతుంది కానీ న్యాయస్థానం. నిన్న నాకు ఒకళ్ళు ఫోన్ చేశారు, ఏంటంటే మాధవరెడ్డి వచ్చి రెడ్డిలను అందరు తిట్టుకునే విధంగా చేస్తున్నాడు, మీరు ఊర్లలో రెడ్డిలను అందరినీ తిట్టుకునే విధంగా మాధవరెడ్డి బిహేవ్ చేస్తున్నాడు అని నిన్న కల్లూరు శ్రీనివాస్ రెడ్డి సీనియర్ జర్నలిస్ట్ ఆయన లైవ్ లో వచ్చి ఆయన అన్నారు. ఆయనకి ఎందుకు ఓసీలు అంటే ఒక రెడ్డిలేనా, కమ్మలు ఉన్నారు, బ్రాహ్మణులు ఉన్నారు, వైశ్యులు ఉన్నారు, ఎందుకు రెడ్డి జాగ్రత్త వేయాలో ప్రతి ఒక్కరు మమ్మల్ని తిడుతున్నాడు. ఆల్రెడీ 50% పైగా ఆల్రెడీ బీసీలు ఉన్నారు లోకల్ బాడీస్ లో, ఎందుకు కేసు చేయాలి, మమ్మల్ని అందరు తిట్టుకునే విధంగా ఎందుకు చేయాలి అంటున్నాడు. నేను విన్నా సార్, నేనంటే లైన్ కట్ అయినాక ఆయన ఆన్సర్ చెప్పలేకపోయినా. ఇప్పుడు కల్లూరు శ్రీనివాస్ రెడ్డి గారు తన సొంత ఊరు గౌరవపల్లి యాయిరుటల దగ్గర ఉండడు. నేను సొంత ఊర్లో ఉంటా, అన్ని కులాలతో కలిసి ఉంటా. మొన్న కూడా దసరా ఉత్సవాలు కూడా అన్ని కులాలతో కలిసి చేసుకున్నాం. సందర్భం ఏం లేదు సార్, ఊర్లో ప్రశాంతంగా ఉన్నది. నాకు కూడా వేల కాల్స్ వస్తున్నాయి మా రెడ్డి సంఘాల నుంచి వెళ్ళి, లేక రెడ్ల నుంచి వెళ్ళి, నువ్వు బ్రహ్మాండంగా చేసినావు, నీ వెనక మేము ఉంటాం, నీకు మద్దతుగా మేము ఉంటాం, ఇబ్బంది పడకు, సపోర్ట్ వస్తున్నాయా? 100% వస్తున్నాయి సార్. నేను నా ఫోన్ మీకు ఇస్తా 2 రోజులు, మీ ఫోన్ వినండి, అన్ని ఫోన్ కాల్స్ వినండి సార్. ఇప్పుడు ఎందుకంటే గ్రామీణ ప్రాంతంలో ఎంతమంది నష్టపోయారో మాకు తెలుసు, ఎంతమంది మా వాళ్ళు నష్టపోతారు. ఇప్పుడు గతంలో సర్పంచ్ ఉన్నోళ్ళు ఇప్పుడు లాస్ట్ సర్పంచ్ అయ్యి బిల్లులు రానోళ్ళు, ఈసారి మళ్ళీ సర్పంచ్ అయ్యాలని ఆశపడ్డోళ్ళు చాలా మంది ఫోన్లు చేస్తారు సార్. నేను చెప్తున్నా కదా, మా ఊర్లోనే అన్ని కులాలతో నేను దసరా ఉత్సవాలు చేసుకున్నా, మీరు మా ఊరికే రావచ్చు, మా ఊర్లో అన్ని కులాల వాళ్ళని అడగొచ్చు. దీనివల్ల మాధవరెడ్డి మీద ప్రెజర్ ఉందా, లేకపోతే మాధవరెడ్డి తప్పు చేస్తున్నా అడగొచ్చు సార్. ధర్మబద్ధంగా 50% రిజర్వేషన్ సార్. నేను బీసీలకు రిజర్వేషన్ ఇవ్వద్దని ఎక్కడ కూడా చెప్పట్లేదు సార్. బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి, కానీ వాళ్ళు వెనుకబాటు తరంలో ఆర్థిక పరమైన రిజర్వేషన్ ఇవ్వాలి. ఏ కులాలలో ఎంత ఆర్థిక పరంగా విద్యా ఉద్యోగాల్లో మొన్న ఈడబ్ల్యూఎస్ వచ్చింది, కానీ ఆర్థిక పరంగా రాజకీయాల్లో లేదు కదా, సిస్టమే లేదు సార్. నేను ఏమంటున్నా, పేదవానికి ఇవ్వాలంటున్నా. ఇక్కడ పేదవాడిని మన చేతిని ఇవ్వడానికి ఇలా రిజర్వేషన్ పెట్టినాం. కానీ సార్ ఇప్పుడు ఇక్కడ ఉన్న పెద్ద మనుషులు లైవ్ రాజ్యాంగం పేదవాళ్ళకని చెప్పలేదు, అంటరాంతనం ఆధారంగా, సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా రిజర్వేషన్ అని చెప్పింది. నిన్న మీకు ఒక ఉదాహరణ చెప్తా. ఇలా మంత్రి వివేక్ గారు, వెంకటస్వామి గారు కుటుంబము ఇలా అంటరాంతనమా సార్? 1000 కోట్ల రూపాయలు ఉన్న వాళ్ళు కూడా ఇలా ఏంది రిజర్వేషన్ వినియోగించుకుంటారు. వాళ్ళు అంటరాంతరమా? వాళ్ళ భార్యలు ఎవరో మీ నిన్నే డిస్కస్ జరిగింది. స్పష్టంగా ఇది ఉంది కదా. మరి ఇంత ఏదో ఒక కేసు ఆధారంగా పెట్టుకుని కాదు కదా, ఇంకా చాలా మంది అన్టచబిలిటీ ఉంది కదా. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు అడ్లూరు లక్ష్మణే ఆరోపణ చేశారు, నేను పక్కన కూర్చోడానికి ఇష్టపడలేకపోతున్నారని చెప్పి. మరి ఆయన మంత్రి, కేబినెట్ మంత్రి, అది వాళ్ళ పార్టీలో ఆయన కూడా దళితుడే కదా, ఆయన ఆరోపణ చేశారు. అదే సార్, ఇలా వాళ్ళ పార్టీలో పంచాయతీ, వ్యక్తిగత పంచాయి. ఏ ఊరికన్నా అడ్లూరు లక్ష్మణ్ పోతే మర్యాద ఇవ్వకుంటున్నారా? ఏ ఊరన్నా ఆయనకు గౌరవం ఇవ్వకుంటున్నారా? ఒక మంత్రి హోదాలో వస్తే అందమంది కూడా ఇతర కులాలందరూ కూడా లేచి లేవడానికి మర్యాద ఇస్తారు. వాళ్ళిద్దరి మధ్యలో ఏం సైక్యత లేదో వాళ్ళ పార్టీ అంతర్గత తెలియదు. కానీ ఇలా సమాజంలో ఒక ఎమ్మెల్యే స్థాయికి వచ్చిందంటే ఖచ్చితంగా అందరూ కూడా గౌరవిస్తారు, మర్యాద ఇస్తారు. కానీ మీరు అన్నట్టు రిజర్వేషన్లు ఇట్లా సామాజిక వెనుకబాటుతనం ఆధారంగా కాకుండా ఎకనామికల్ రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉందా? అట్లా సార్ చట్టాలు మనం మార్చుకోవచ్చు. విద్యా ఉద్యోగాలు కాదు, రాజకీయాలు. ఈ దేశం అభివృద్ధి అనే ఆలోచన ఉన్న వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి పేదరికం పోవాలంటే ఆర్థికంగా లేని వాళ్ళకి ఇవ్వాలి, కానీ డబ్బున్న వాళ్ళకి ఇచ్చి ఇది మిస్యూజ్ చేసుకుంటే ఇంకెన్ని సంవత్సరాలని ఇట్లా మనం ఇంకా జనరేషన్ రిజర్వేషన్ ఇద్దాం అంటే కింద వాళ్ళకి కింది సార్. ఇప్పుడు ఉదాహరణకు సార్ ఎంబీసీ కులాలకు రిజర్వేషన్ అందట్లే. భరత్ గారు మరి నాకు అవకాశం ఇవ్వండి. మాధవరెడ్డి గారు మిత్రుడే, మాతో కలిసి పనిచేసిండు, కానీ తర్వాత రెడ్డి బీఆర్ఎస్ ముందు గతంలో ముందు బీఆర్ఎస్ ఆ రోజు మాతో కరెక్టే ఉండే, గానీ తర్వాత రెడ్డి జాగృతి అనేసి రెడ్డి జాగృతి ఈ రోజు మొత్తానికి ఈ రోజు విషయం ఇప్పుడు మాధవరెడ్డి గారు ఏ పార్టీ అని చెప్పి చర్చ జరుగుతుంది. వాళ్ళు రేవంత్ రెడ్డి పక్కనున్న ఫోటో చూపిస్తున్నారు, ఇంకోళ్ళు కేసీఆర్ పక్కనున్న ఫోటో చూపిస్తున్నారు. నిన్న బీఆర్ఎస్ అంటే వాళ్ళు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి ఫోటో చూపించారు, రేవంత్ రెడ్డి బర్త్డేకి యాడ్స్ కూడా ఇచ్చారట.
అవును ఈ రోజు ఇప్పుడు ఉన్నటువంటి మాధవరెడ్డి గతం మాధవరెడ్డి కాదు. ఇప్పుడున్న మాధవరెడ్డి ఏంటంటే రెడ్డిలను జాగృతం చేయడానికి ఒక రెడ్డి జాగృతిని పెట్టుకొని అందులోనే పనిచేస్తుండు. ఆ రెడ్డిల హక్కుల కోసమే పనిచేస్తుండే ఆయన, సమాజం కోసం కాదు. అయితే విషయం ఏంటంటే ఈరోజు చాలా చెప్తుండే మాధవరెడ్డి గారు చెప్తున్నాడు ఆర్థిక పరమైనటువంటి రిజర్వేషన్ ఉండాలని. ఎక్కడ కూడా రాజ్యాంగంలో స్పష్టంగా సామాజికంగా వెనుకబాటుతనంతోనే రిజర్వేషన్లు ఉన్నాయి. అది చరిత్ర చూసుకున్నా గానీ ఈ రోజు ఒక రెడ్డి ఎమ్మెల్యేకి ఏ విధంగా మర్యాద ఉంటది, ఒక ఎస్సీ ఎమ్మెల్యేకి ఏ విధంగా మర్యాద ఉంటుంది, బీసీ ఎమ్మెల్యేకి ఏ విధంగా మర్యాద ఉంటుందో మనం చూసినాం. రేవంత్ రెడ్డి గారే స్వయాన ఒక సమావేశంలో చెప్పడం జరిగింది. ఆ బట్టలు ఉతికేట ఆయనని మేము ఎమ్మెల్యే చేసినాం, లేకపోతే చేపలు పట్టేట ఆయనని ఎమ్మెల్యే చేసినాం. ఎమ్మెల్యే అయినా గానీ ఆయనను ఇంకా చేపలు పట్టేటోడు, బట్టలు ఉతికేటోడు అనే చిన్నగా చూసేటటువంటి సమాజం ఈ సమాజంలో ఇంకా ఉన్నది. కులాలల్లా మొత్తం కూడా పోయినట్టు ఈ రోజు అనుకోవడం. నేను కమిషన్ సభ్యునిగా పనిచేసిన ఏ విధంగా వివక్ష ఎదురైతుంది బీసీలకైనా కానీ, బీసీలకు కూడా సామాజిక వివక్ష ఉన్నది, ఇంకా చాలా వివక్ష ఉన్నది. మా జిల్లాకు చెందినటువంటి వ్యక్తే ఆర్ కృష్ణన్న గారు కూడా చాలా సందర్భాల్లో వేరే వ్యక్తులు అదే స్థానంలో ఉంటే ఎట్లా మర్యాద ఉంటది, అది బీసీలు కావచ్చు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు ఉంటే ఏ విధంగా మర్యాద ఉంటది అనేది అందరు కూడా సమాజంలో అందరు. అదే రేవంత్ రెడ్డి గారు ఒక మాట చెప్పిండు, పేద రెడ్లు వస్తే ధనిక రెడ్లు కూడా పట్టించుకోరు అనేది అందరికి తెలుసు. అనేక డబ్బు ముఖ్యమన్నా ఏ కులంలో అయినా డబ్బున్న వాడుకో విలువ ఉంటుంది, డబ్బు లేని వాడుకో విలువ ఉంటుంది. ఇలా కులాల మధ్యలో అయితే శరత్ గారు ఈ రోజు గతం నుండి కూడా చాలా సందర్భంలో ఈడబ్ల్యూఎస్ రాకముందంతా కూడా సమాజంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలంతా కూడా రిజర్వేషన్ల వల్ల మెరిట్ చెడిపోతుంది, మెరిట్ నష్టం జరుగుతుంది అన్నటువంటి వాదించినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాని మీద ఎంతో మంది అరే మెరిట్ తో వచ్చినా గానీ మాకు రిజర్వేషన్ క్యాండిడేట్లకు వస్తున్నాయి అని చెప్పారు. కానీ ఈడబ్ల్యూఎస్ వచ్చిన తర్వాత ఏం జరిగింది? ఈ రోజు మాధవ్ రెడ్డి గారు లేపుతున్నటువంటి వర్షన్ ఏంటంటే కొన్ని కులాలే బీసీలల్లా ఎక్కువ. మాధవ్ రెడ్డి ఏమంటారంటే ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ విద్యా ఉద్యోగాలే కాదు పొలిటికల్ కూడా రావాలి అంటారు, అంతేనా? తీసుకో, మంచిదే, సంతోషం. ఎవరు వద్దంటలేరు, తీసుకోను, మంచి ప్రశాంతంగా తీసుకోను, ఎవడొద్దన్నారు. తీసుకోమని డెఫినెట్ అందరూ మద్దతు ఇస్తాం. ఆర్ కృష్ణ గారు ఒక్కసారి ఆర్ కృష్ణ గారు ఒక్క విషయం ఆర్ కృష్ణ గారు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు పొలిటికల్ కావాలని మాధవ్ రెడ్డి డిమాండ్. అది గిట్ట ఒప్పుకుంటే నాకు తెలిసి విత్డ్రా చేసుకోవచ్చు మీరు ఒప్పుకుంటే. ఒక్క విషయం ఒక్క నిమిషం సుబ్రత్ గారు ఆర్ కృష్ణ గారు ఒపీనియన్ అడుగుదాం. భరత్ గారు, రిజర్వేషన్లకు మూల సిద్ధాంతాల మూల కారణాలను మనం ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. నేను అదే చెప్పి అంటరాని తను ఒక్క నిమిషం. మూల రిజర్వేషన్లు పెట్టడానికి 2 పారామీటర్లు. ఒకటి సామాజిక వెనుకబడతనము, సామాజిక వివక్ష. రెండోది కొన్ని కులాలకు ప్రాతినిధ్యం ఉంటలేదు ఇంత స్వతంత్రం వచ్చిన తర్వాత. కాబట్టి అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఈ డెమోక్రసీలో ఉండాలి. ప్రాతినిధ్యం ఒకటి, సామాజిక వివక్ష తొలగింపు ఒకటి. ఈ 2 కారణాలతోటే రిజర్వేషన్లు పెట్టారు సిద్ధాంత ప్రతిపాదికన. అయితే ఇప్పుడు కొంత మన డిస్కషన్ లో కనిపించింది ఏంటిది, ఆర్థికంగా ఉన్నప్పుడుగా సమాజంలో కొన్ని మార్పులు వస్తున్నాయి సహజంగా. అయితే ఆ సమాజంలో వచ్చే మార్పులు పూర్తిగా రాలేదు, ఇంకా టైం పడుతుంది. ఇంకా ఈ 76 ఏళ్లలో కొంత మార్పు వచ్చినా అది ఇప్పుడు సరిపోదు. ఇంకొక 70-80 ఏళ్ళు అయితేనే మనము సమానత్వము, కులరహిత సమాజము వస్తుంది. అప్పుడు రిజర్వేషన్లు అవసరం లేదు. ఇప్పటికీ గ్రామాలలో కులాలు ఉన్నాయి. ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తా. ఒక వ్యక్తి గౌరవము ఆర్థిక స్థితిని బట్టి కాక కులాన్ని బట్టి గౌరవించేటటువంటి పద్ధతి ఇప్పటికీ కొనసాగుతుంది. కులాలు వచ్చి గౌరవించే ఉదాహరణకు నేను ఒకసారి మాచర్లలో మీటింగ్ అవుతుంది పోయినా, చిన్న ఎగ్జాంపుల్ బ్రీఫ్ గా చెప్తా. అక్కడ ఆ మీటింగ్ లోపల ఒక ఒడ్డరాయన, ఆయనకు 100 ఎకరాలు 10 టిప్పర్లు ఇటాచీలు ఉన్నాయి, ఆయన కింద కూర్చున్నాడు. మామూలు వ్యక్తులు కూడా పెద్ద కులపోరు స్టేజ్ మీద కూర్చున్నారు. అదే గ్రామంలో చెప్పే ఒక్క ముచ్చట ఒక ఎస్సీ